నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము షట్పంచాశః సర్గః. 56వ సర్గ. సంపాతిని చూచి వానరులు భయపడుట, జటాయువు మరణించినట్లు వానరుల నుండి విని సంపాతి దుఃఖించుట, తనను క్రిందికి దింపుడని అతడు వానరులను ప్రార్థించుట. ఉపవిష్టాస్తు తే సర్వే యస్మిన్ ప్రాయం గిరిస్థలే హరయో గృధ్రరాజశ్చ తం దేశముపచక్రమే. సంపాతిర్నామ నామ్నాతు చిరజీవీ విహంగమః భ్రాతా జటాయుషః శ్రీమాన్ విఖ్యాత బల పౌరుషః. జటాయువు సోదరుడు, చిరంజీవి, ప్రసిద్ధమైన బల పౌరుషములు కలవాడు, శ్రీమంతుడు అయిన సంపాతి అను గృధ్రరాజు ఆ వానరులందరూ ప్రాయోపవేశము చేయుచున్న ప్రదేశమునకు వచ్చెను. కందరాదధి నిష్క్రమ్య సవిన్హ్యస్య మహాగిరేః ఉపవిష్టాన్ హరీన్ దృష్ట్వా హృష్టాత్మా గిరిమబ్రవీత్. ఆ సంపాతి వింధ్య పర్వత గుహ నుండి బయటకు వచ్చి అక్కడ ప్రాయోపవిష్టులైన వానరులను చూచి సంతోషించుచు ఇట్లు పలికెను. విధి కిల నరం లోకే విధానేనానువర్తతే యథాయం విహితో భక్ష్యశ్చిరాన్మహ్యముపాగతః. లోకములో దైవము ప్రతి ప్రాణికి పూర్వకర్మానుసారముగా ఫలములు ఇచ్చుచుండును. ఎందుచేతననగా ఇంతకాలమునకు ఈ ఆహారము నా కొరకై లభించినది. పరంపరాణాం భక్షిష్యే వానరాణాం మృతం మృతం ఉవాచైతద్వచః పక్షీ తాన్నిరీక్ష్య ప్లవంగమాన్. వానరుల ఈ పంక్తులలో ఎవడెవడు మరణించునో వానిని భక్షించెదను. ఆ వానరులను చూచిన పక్షి పై విధముగా పలికెను. తస్య తద్వచనం శ్రుత్వా భక్ష్యలుబ్ధస్య పక్షిణః అంగదః పరమాయస్తో హనుమంతమథాబ్రవీత్. ఆహారమునందు ఆసక్తిగల ఆ పక్షి మాటలు విని అంగదుడు చాలా దుఃఖించుచు హనుమంతునితో ఇట్లు పలికెను. తస్య గృధ్రాపదేశేన సాక్షాద్వైవస్వతో యమః ఇమం దేశమనుప్రాప్తో వానరాణాం విపత్తయే. సాక్షాత్తు యముడు ఈ గృధ్రము అనే వంకతో వానరులను చంపుటకై ఇక్కడకు వచ్చినాడు. చూడుము. రామస్య నకృతం కార్యం నకృతం రాజశాసనం హరీణామియమజ్ఞాతా విపత్తి సహసాగతా. మనము రాముని కార్యము సాధించలేకపోయితిమి, రాజాజ్ఞను చేయలేకపోతిమి. మనకు ఈ ఆపద తెలియకుండా హఠాత్తుగా వచ్చి పడినది. వైదేహ్యాః ప్రియకామేన కృతం కర్మ జటాయుషా గృధ్రరాజేన యత్తత్ర శృతం వస్తదశేషతః. సీతకు ప్రియమును చేయగోరిన గృధ్రరాజైన జటాయువు అక్కడ ఏ పని చేసెనో అది మీకు పూర్తిగా తెలియును. తథా సర్వాణి భూతాని తిర్యజ్ఞోని గతాన్యపి ప్రియం కుర్యంతి రామస్య త్యక్త్వా ప్రాణాన్ యథా వయం. సమస్తమైన తిర్యజంతువులు కూడా ప్రాణములను కూడా విడిచి మన వలనే రామునకు ప్రియమును చేయుచున్నవి. అన్యోన్యముపకుర్వంతి స్నేహకారుణ్యయంత్రితాః తతస్తప్యోపకారార్థం యజతాత్మానమాత్మనా. తిర్యజంతువులు స్నేహముతోనూ కారుణ్యముతోనూ నిండినవై పరస్పరము ఉపకారము చేసుకొనుచున్నవి. అందుచే ఆ రాముని ఉపకారము కొరకై మీ ప్రాణములను స్వయముగా త్యజించుడు. ప్రియం కృతం హి రామస్య ధర్మజ్ఞేన జటాయుషా రాఘవార్థే పరిశ్రాంతా వయం సంత్యక్త జీవితాః
కాంతారాణి ప్రపన్నాః స్మ నచ పశ్యామ మైథిలీం. ధర్మమును ఎరిగిన జటాయువు రామునకు ప్రియమును చేసినాడు. మనము ప్రాణములకు కూడా తెగించి రాముని కొరకు శ్రమపడి అరణ్యమును చేరితిమి, కాని సీత కనబడలేదు. ససుఖీ గృధ్రరాజస్తు రావణేన హతోరణే ముక్తశ్చ సుగ్రీవ భయాద్ గతశ్చ పరమాం గతిం. యుద్ధములో రావణుని చేత చంపబడిన ఆ జటాయువు చాలా అదృష్టవంతుడు. అతనికి సుగ్రీవుని వలన భయము లేదు, ఉత్తమ గతిని కూడా పొందినాడు. జటాయుషో వినాశేన రాజ్ఞో దశరథస్య చ హరణేన చ వైదేహ్యాః సంశయం హరయో గతాః. జటాయువు దశరథ మహారాజు మరణించుట చేతను సీతాపహరణము చేతను ఇప్పుడు వానరులు సంశయ స్థితిలో ఉన్నారు. రామ లక్ష్మణయోర్వాసశ్చారణ్యే సహ సీతయా రాఘవస్య చ బాణేన వాలినశ్చ తథావధః రామ కోపాదశేషాణాం రక్షసాం చ తథావధః కైకేయ్యా వరదానేన ఇదం చ వికృతం కృతం. సీతతో కూడా రామ లక్ష్మణులు అరణ్యములో నివసించుట, రాముని బాణము చేత వాలి వధ, రాముని కోపము వలన జనస్థానములోని సమస్త రాక్షసుల సంహారము, మనకు ఇప్పుడు వచ్చిపడిన ఈ మరణము, ఇవన్నీ కైకేయికి దశరథుడు వరమును ఇచ్చుట చేత కలిగినవి. తదసుఖ మమ కీర్తితం వచః భువి పతితాంశ్చ నిరీక్ష్య వానరాన్ భృశచకితమతిర్మహామతిః కృపణముదాహృతవాన్ స గృధ్రరాజః. నేలపై పడి ఉన్న ఆ వానరులను చూచి వారు పలికిన విషాదకరములైన మాటలు విని గొప్ప బుద్ధి కల ఆ సంపాతి చాలా భయపడిన మనస్సుతో దీనముగా ఇట్లు పలికెను. తత్తు శ్రుత్వా తథా వాక్యమంగదస్య ముఖోద్గతం అబ్రవీద్వచనం గృధ్రస్తీక్ష్ణతుండో మహాస్వనః. తీక్ష్ణమైన ముట్టి గొప్ప ధ్వని కల ఆ సంపాతి ఆ విధముగా అంగదుడు పలికిన మాటలు విని ఇట్లు పలికెను. కోయం గిరాఘోషయతి ప్రాణైః ప్రియతరస్య మే జటాయుషో వధం భ్రాతుః కంపయన్నివ మే మనః. నా మనస్సు కంపించునట్లు నా ప్రాణముల కంటే అధికముగా ఇష్టుడైన నా సోదరుడైన జటాయువు మరణమును గూర్చి చెప్పుచున్నవాడు ఇతడెవ్వడు? కథమాసీజ్జనస్థానే యుద్ధం రాక్షస గృధ్రయోః నామధేయమిదం భ్రాతుశ్చిరస్యాద్య మయా శ్రుతం. జనస్థానములో రాక్షసునకు జటాయువునకు యుద్ధము ఎట్లు జరిగినది, నా సోదరుని పేరు నేను చాలా కాలమునకు ఈ రోజు వినుచున్నాను. ఇచ్ఛేయం గిరిదుర్గాచ్చ భవద్భిరవతారితుం యవీయసో గుణజ్ఞస్య శ్లాఘనీయస్య విక్రమైః అతి దీర్ఘస్య కాలస్య పరితుష్టోస్మి కీర్తనాత్. మీరు నన్ను ఈ పర్వత దుర్గము నుండి క్రిందకు దింపవలెనని కోరుచున్నాను. చాలా కాలము తరువాత గుణములు తెలిసినవాడు పరాక్రమముల చేత శ్లాఘింపదగినవాడు అయిన నా తమ్ముని గూర్చి మీరు మాట్లాడుట చేత సంతోషించుచున్నాను. తదిచ్ఛేయమహం శ్రోతుం వినాశం వానరర్షభాః భ్రాతుర్జటాయుషస్తస్య జనస్థాన నివాసినః. వానర శ్రేష్ఠులారా, జనస్థానమునందు నివసించిన నా సోదరుడైన ఆ జటాయువు ఎట్లు మరణించినాడో వినుటకు కోరుచున్నాను. తస్యైవ చ మమ భ్రాతుః సఖా దశరథః కథం యస్య రామః ప్రియః పుత్రో జ్యేష్ఠో గురుజనః ప్రియః. గురుజనులకు ఇష్టుడైన రాముడు ఏ దశరథునకు ప్రియుడైన జ్యేష్ఠపుత్రుడో, నా సోదరుని మిత్రుడైన ఆ దశరథుడు ఎట్లు మరణించినాడు. సూర్యాంశు దగ్ధపక్షత్వాన్ న శక్నోమి విసర్పితుం ఇచ్ఛేయం పర్వతాదస్మాదవతర్తుమరిందమాః. ఓ శత్రు సంహారకులారా, సూర్యకిరణములచే నా రెక్కలు కాలిపోవుట చేత నేను కదలజాలను. ఈ పర్వతము నుండి క్రిందకి దింపవలెనని కోరుచున్నాను.
इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये किष्किन्धाकाण्डे षट्पञ्चाशः सर्गः। मंगलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम्। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि। श्रीराम जय जय राम।